టాక్ అబౌట్ న్యూ బోర్న్ ఎసెన్షియల్స్. అంటే పుట్టిన బేబీస్కి లైక్ మంత్స్ బేబీస్కి ఎక్కువ యూస్ అయ్యే వస్తువులు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ న్యూ బోర్న్ బేబీస్ని మనము హోల్డ్ చేయడమే కొంచెం కష్టం, ఇట్ బి వెరీ డెలికేట్ కదా. సో బేబీస్ని హోల్డ్ చేయడానికి ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, బికాస్ మై బేబీ ఈజ్ ఆల్రెడీ 1.5 years. అది మా మదర్‌లో ప్లేస్లో ఉంది. ఐ పోస్ట్ పిక్చర్ సమ్వే హియర్. సో ఇట్ విల్ బి లైక్ అ బ్యాగ్ లాగా వచ్చి దానికి జిప్స్ ఉంటాయి అనమాట. బేబీని లోపల పెట్టి వీ కెన్ జిప్ ఇట్ అప్ సో దట్ బేబీ పడిపోవడం కానీ ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కానీ ఏముండదు. విల్ ఫీల్ సేఫ్ అండ్ మనకు కూడా ఎత్తుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో వీ కాంట్ హ్యావ్ బేబీ ఇన్ దట్ ఆల్ ద టైమ్. అలాంటప్పుడు బేబీని కొంచెం ఫ్రీగా పడుకోబెట్టాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ లైక్ ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్, ఉలెన్ మెటీరియల్. ఇవి అమెజాన్లో కానీ Flipkart and even local markets will get many like this. So this comes with a cap. So baby's head here and then baby, they'll feel warm and nice. ఇలాంటివి తడిస్తే కొంచెం ఉతకటానికైనా ఆరడానికైనా కొంచెం టైం పడుతుంది. సో టు అవాయిడ్ ఆల్ దాట్ రబ్బర్ షీట్స్ అనమాట. సో ఇలాంటి వాటిపైన యూ కెన్ పుట్ దిస్ రబ్బర్ షీట్ అండ్ దెన్ పుట్ అ వైట్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్, ఎనీ షీట్ ఆర్ ఎనీథింగ్. దాని తర్వాత బేబీని పడుకోబెట్టచ్చు. సో ఇఫ్ బేబీ మేక్స్ టూ ఎనీథింగ్, అది కింద ఇలాంటి థిక్ క్లాత్ వాటికి లేదా బెడ్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దిస్ విల్ కమ్ ఇన్ వేరియస్ సైజెస్. ఐ థింక్ వీ పిక్ ఇట్ ఫ్రమ్ లోకల్ మార్కెట్, బట్ దెన్ విల్ గెట్ ఇట్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎనీవేర్. సో వీ కెన్ కట్ దిస్ ఇన్ టు ఎనీ సైజెస్. యాక్చువల్గా ఇది చాలా పెద్దది. వెన్ వీ గాట్ దిస్ ఇస్ వెరీ బిగ్. When I used this when my baby was around 1-2 months, so I ఇలా కట్ చేసుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుందని. అండ్ దెన్ కమింగ్ టు బేబీ క్లోదింగ్, వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు. ఈవెన్ యూ వోంట్ గెట్ ద సైజెస్ ఆల్సో. ఏది వేసినా కొంచెం లూజ్గా కానీ పడిపోవడం కానీ జరుగుతాయి. సో బెస్ట్ థింగ్ ఏ ఫ్యాబ్రిక్ షాప్స్లోకి వెళ్తే విల్ గెట్ కాటన్ వైట్ షీట్స్, అంటే తాన్లో అమ్ముతారు కదా వైట్. సో ఫర్ మై బేబీ వి టుక్ వన్ వైట్ మెటీరియల్ 4-5 meters అండ్ దాన్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఎంతమంది టచ్ చేశారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సో బెటర్ టు వాష్. ఈవెన్ కాటన్ స్ట్రింక్ అవుతుంది కాబట్టి స్టిచ్ చేశాక వాష్ చేస్తే అది స్ట్రింక్ అయ్యి ఇంకా చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ క్లాత్ నాపీస్, వీ కెన్ యూజ్ సేమ్ వైట్ క్లాత్ టు మేక్ క్లాత్ నాపీస్ యాజ్ వెల్. అంటే మనం లైక్ వీ కాన్ పుట్ బేబీ 24 hours in diapers. సో అట్లీస్ట్ ఫర్ 1 week, స్టార్టింగ్ 1 week ఎక్కువ క్లాత్ నాపీస్ యూజ్ చేయడం బెటర్. మోస్ట్లీ వీ యూజ్డ్ వైట్, ఎందుకంటే లైక్ బై మిస్టేక్ మనం బయట ఆరేసినప్పుడు చీమలు కానీ లైక్ యాంట్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా ఉన్నా ఈజీగా తెలిసిపోతుంది. సో బెటర్ టు యూజ్ వైట్. ఏదో స్టిచ్ చేసుకోలేము అనుకుంటే యూ కెన్ బై లైక్ దిస్, లైక్ so in summers we can use this and in winters you can prefer this like this. So it like rompers కానీ onesies కానీ ఇలాంటివి వేస్తే బెటర్. ఎందుకంటే మనం బేబీని ఎత్తుకున్నా కూడా ఇలాంటివి అయితే ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఇస్ బేబీని క్యారీ చేసినప్పుడు ఇది వాళ్ళ స్టమక్ మీదకి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతాయి. సో ఇఫ్ బేబీ ఈజ్ ఆన్ డైపర్, మనం ఇది పెట్టి వీ కెన్ జస్ట్ క్లిప్ దిస్ ఆన్ సో దట్ మనం ఎత్తుకున్నప్పుడు అలాంటప్పుడు ఇది కొంచెం పైకి వెళ్ళిపోవడం అలాంటివి ఏం జరగవు. సో లైక్ దిస్. ఇఫ్ నాట్ వీ కెన్ యూజ్ అ ఫుల్ బాడీ సూట్ లైక్ దిస్. సో దిస్ కమ్స్ విత్ ద మిటన్. అంటే మనం ఇప్పుడు ఇది జస్ట్ ఇలా రోల్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ మిటన్ అనమాట. బేబీస్ హ్యాండ్ ఇందులో ఉండిపోతుంది. సో ఫర్ న్యూ బార్న్స్ దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ విచ్ కమ్స్ విత్ మిటన్స్ and socks as well. The best part is డైపర్ చేంజింగ్ వీటిలలో చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం ప్యాంట్స్ అలా వేస్తే లైక్ ఎంటైర్ ప్యాంట్ తీసి మళ్ళీ డైపర్ చేంజ్ చేయాలి. కానీ కాకపోతే వీటికి ఇట్ కమ్స్ విత్ దిస్ బటన్స్ అనమాట. సో ఇలా బటన్ ఓపెన్ చేసి ఈజీలీ వీ కెన్ చేంజ్ ద డైపర్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. సో మనం వన్సీస్ అయినా రాంపర్స్ అయినా
చూస్ చేసుకునేటప్పుడు వన్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ చూస్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇలా సైడ్ బటన్స్ కానీ ఫ్రంట్ ఓపెన్ కానీ ఉన్నవి చూస్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ చూస్ సంథింగ్ లైక్ దిస్ అంటే షోల్డర్ ఓపెనింగ్ ఇలాంటివి చూస్ చేసుకుంటే ఇది కొంచెం లూజ్ అయిపోయి ఇలా జారిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అదే బటన్స్ అనుకోండి ఫర్మ్గా ఉంటాయి. సో ట్రై యూజింగ్ లైక్ దిస్, బటన్స్ ఉండేలాగా పిక్ చేసుకోండి. దిస్ ఇస్ వన్సీ అండ్ దిస్ ఇస్ బాడీ సూట్. ద బాడీ సూట్. కమింగ్ టు సాక్స్ అండ్ మిట్టన్స్. సో న్యూ బోర్న్ వాళ్ళకి ఎంత వెతికినా సాక్స్ మిట్టన్స్ అనేవి కరెక్ట్ సైజ్లో దొరకవు. సో ఐ యూస్ టు యూజ్ లైక్ దీస్ మిట్టన్స్ అనమాట. నేను చాలా మిట్టన్స్ యూజ్ చేశాను ఫర్ మై బేబీ. సీ లైక్ దిస్ విచ్ హ్యాస్ ఎలాస్టిక్. లేదు లైక్ వీ కాంట్ గెట్ మిట్టన్స్ లేదా మిట్టన్స్ పడిపోతున్నాయి అంటే ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ సాక్స్. సో మనం బేబీకి సాక్స్ కాళ్ళకే కాదు, లైక్ వీ కెన్ పుట్ ఇట్ ఫర్ హ్యాండ్ యాజ్ వెల్ like this. So try using all light colors. So light colors enduku anante, as I told before, like edaina if there is any insect crawling or anything, we'll always know anamata. So like this socks you can put for the hands also. That's the best solution. And before buying socks, like మేము చాలా రకాల సాక్స్ కొని చూసాం, ఎందుకంటే ఆ చిన్న కాళ్ళకి ఉండేవి కావు. ఇట్ యూస్ టు కమ్ ఆఫ్. సో వి బాట్ లైక్ దీస్ సాక్స్. చూడటానికి these are nice, thick and nice, but the problem with this is it won't hold baby's leg anamata. So like it will stretch but it won't hold baby's leg. So ఇది ఊరికే పడిపోయేది. సో this are not preferable. అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి you can use like this socks instead of this. And even for mittens. Another thing is the washcloth. వాష్ క్లాత్ అంటే మనం ఇప్పుడు బేబీని కొంచెం వైప్ చేయడానికి కానీ, అంటే స్టార్టింగ్ డేస్లో బాత్ అంత ఫ్రీక్వెంట్గా ఇవ్వం కాబట్టి లైక్ టు వైప్ హిమ్ డౌన్ విత్ హాట్ వాటర్ ఎనీథింగ్ వీ కెన్ యూస్ వాష్ క్లాత్స్. ఇలాంటి మెటీరియల్లో వాష్ క్లాత్స్ వస్తాయి. దిస్ విల్ బి అ ప్యాక్ ఆఫ్ 12, 10, 15. So we'll get it in Amazon. This will come in pretty patterns and designs and everything. We can use this to wipe down wipe baby's mouth, face or anything. Starting days lo better to use these cloths. If we koncham hot water lo tadipi baby ni like wipe cheyadaniki daniki we can use this. The next one is this one. ఇది యాక్చువల్లీ నేను నా బేబీకి నేనే స్టిచ్ చేశాను. దిస్ ఇస్ లోపలంతా కాటన్ సారీస్ అనమాట, లైక్ 2 to 3 కాటన్ సారీస్ ఇన్సైడ్ అండ్ దెన్ ద వైట్ కాటన్ క్లాత్. ఇది ఎక్కువ నేను బేబీకి క్రేడిల్లో వేసేదాన్ని, లైక్ బేబీ సాఫ్ట్గా ఫీల్ అవ్వడానికి. ఐ యూస్ టు యూస్ దిస్ ఫర్ క్రేడిల్. అండ్ ఈవెన్ ఇఫ్ బేబీ మేక్స్ సుసు ఆల్సో ఇట్ తీసి మళ్ళీ వాష్ చేసి. అండ్ కాటన్ కాబట్టి ఇది ఈజీగా డ్రై కూడా అవుతుంది. సో వీ కెన్ మేక్ 1, 2, 3 బొంతాస్ లైక్ దిస్. 2-3 బొంతలు ఇలాంటివి తయారు చేసుకొని బేబీకి యూజ్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ వన్ బేబీ బ్లాంకెట్. సచ్ అ ప్రిటీ వన్. సో యా, ఇది మేము డీమార్ట్లో తీసుకున్నాము ఫర్ మై బేబీ. వీ పిక్డ్ సమ్ 2 to 3 blankets లైక్ దిస్. సో యాక్చువల్లీ ఇది చాలా వామ్గా ఉంటుంది. ఐ యూస్ టు పుట్ దిస్ డౌన్. అంటే ఇది ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కింద బెడ్ మీద కానీ క్రేడిల్లో కానీ స్వింగ్లో కానీ వేసి దీని మీద ఒక వైట్ షీట్ అండ్ దెన్ ఆర్ బొంత వాట్ ఎవర్ ఏది వేయాలంటే అది వేసుకుంటే ఇట్ విల్ గివ్ ఇట్ వార్మ్నెస్ కూడా. అంటే ఇది కొంచెం ఎలా అంటే ఇది బేబీకి కవర్ చేసినా కూడా కొంచెం వామ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కింద బెడ్ లాగా వేసి తర్వాత మనం వైట్ క్లాత్ వేసినా కూడా బేబీ విల్ ఫీల్ వార్మ్ అండ్ నైస్. So this one. And baby sweater. So yeah, this I use for my baby. This comes along with monkey cap anamata. Sweaters choose చేసుకునేటప్పుడు వాట్ ఐ ప్రిఫర్ ఇస్ విత్ జిప్స్. ఎందుకంటే ఆ స్వెటర్స్ని బేబీ తల మీద నుంచి లైక్ ఇలా తీసేటప్పుడు బేబీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో టు అవాయిడ్ ఆల్ దట్ బెటర్ టు యూస్ విత్ జిప్స్ ఆర్ బటన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మంకీ క్యాప్. మనకి క్లాత్ మంకీ క్యాప్స్ వస్తాయి, అవి ఏంటంటే స్ట్రెచ్ అవ్వవు, జారిపోతూ ఉంటాయి. అంటే బేబీ ఫర్మ్గా ఉండరు. వాళ్ళు ఇలా హెడ్ షేక్ చేస్తున్నప్పుడల్లా మీదికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మన మంకీ క్యాప్
క్యాప్ పెట్టిన మెయిన్ రీజన్ అంటే టు చెవులు కానీ హెడ్ కానీ కవర్ చేయడానికి. సో ఆ కాటన్ మంకీ క్యాప్ ఏంటంటే అది పైకి వెళ్ళిపోతుంటుంది, దానికి ఎలాస్టిక్ కానీ హోల్డింగ్ కానీ ఉండదు. సో ప్రిఫర్ క్యాప్స్ విచ్ కమ్స్ విత్ ఇయర్కి ఇలా సపరేట్గా ఇలా వచ్చి ఇలా టైఅప్ ఉంటుంది కదా, సో అలాంటి మంకీ క్యాప్స్ యూస్ చేస్తే బెటర్. ఇఫ్ నాట్ ఎనీ మంకీ క్యాప్ విచ్ విల్ కమ్ టిల్ హియర్ అండ్ ఇట్ వోంట్ గో అప్, లైక్ బేబీ హెడ్ని హోల్డ్ చేసేలాగా ఏ మంకీ క్యాప్ అయినా ఓకే. సో దట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ షీట్స్ లైక్ దిస్. సో ఇది కూడా కాటన్ అండ్ వెరీ సాఫ్ట్. ఇప్పుడు మనం బేబీని ఇలా మీద వేసుకున్నప్పుడు, ఇక్కడ వేసుకున్నప్పుడు కానీ లైక్ హోల్డ్ చేసినప్పుడు కానీ టు కవర్ బేబీ, లైక్ మల్టీపర్పస్ అనమాట. వీ కెన్ పుట్ లైక్ దిస్ అండ్ పుట్ బేబీ ఆన్ దిస్. సో అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు మనం బేబీని క్యారీ చేసినప్పుడు వీ మస్ట్ మేక్ ష్యూర్ షోల్డర్ పైన ఒక క్లాత్ ఉండేలాగా, బికాస్ వెన్ వీ గివ్ బేబీ టు డ్రింక్ అండ్ బర్ప్ చేసేటప్పుడు బేబీ కొంచెం స్పిట్ చేయడం కానీ అలాంటివి చేస్తే, సో బేబీ స్పిట్ చేసినా కూడా అది ఇక్కడ ఈ క్లాత్ మీదే ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ నైస్. సో వీ కెన్ యూస్ దిస్. సో యా, ఇఫ్ బేబీ ఫార్ములా ఫీడింగ్ అంటే మన పౌడర్ మిల్క్ లైక్ లాక్టోజన్, నాన్ప్రో, అమూల్ స్ప్రే అలాంటి ఏదైనా పౌడర్ మిల్క్ అయితే సో డెఫినెట్లీ వీ నీడ్ టు యూస్ బాటిల్స్. సో యా, బాటిల్స్. సో మా బేబీ 1.5 years కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ బిగ్ బాటిల్స్. So when you were small, we used to use this much bottles. Like first we bought 60 ml and then 90 ml and then 120 ml. Now, yeah, I think 250 ml. Better to have like 4 to 5 bottles, that will do. And the next one is bottle holder. This one. So manam baby bottle wash chesinappudu, we can put bottle like this. Bottle and caps and nipples and everything. సో దట్ అది అక్కడెక్కడ కాకుండా విల్ నో అన్నీ ఇక్కడ ఈ స్టాండ్కే అన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్. సో విల్ గెట్ ఇన్ వేరియస్ కలర్స్ యాజ్ వెల్. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. సో దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ 1. ఇఫ్ ఐ యాడ్ ఎవ్రీథింగ్ దిస్ వీడియో విల్ బి టూ లాంగ్. ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఫ్యూ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ ఆల్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, ప్లీజ్ comment and please share, like and subscribe to my channel. Thank you.